ఉత్తర మీమాంస, పూర్వ మీమాంస, తర్కం, యోగం. 6 శాస్త్రాలు ఏమిటి అంటే తర్కం 2 విభాగాలైంది, న్యాయము వైశేషికం. యోగం 2, నిరీశ్వరవాదం, శేశ్వరవాదం. నిరీశ్వరవాదం కపిలుడు, శేశ్వర తర్కం, శేశ్వరవాదం పతంజలి. పూర్వమీమాంస, ఉత్తర మీమాంస. 6 శాస్త్రాలు, షడ్దర్శనాలు అంటారే, 6 schools of thought, 6 philosophy, షడ్దర్శనాలు. మనకి షడ్దర్శనాలు ఏమిటి అంటే ఇవి: తర్కం, యోగం, మీమాంస. 3 ఒక్కొక్కటి 2. ఆ తర్కము న్యాయము, గౌతమ మహర్షి చెప్పిన న్యాయం, కణాద మహర్షి చెప్పిన వైశేషికం. మీమాంస, పూర్వమీమాంస జైమిని మహర్షి, ఉత్తర మీమాంస వ్యాస మహర్షి. యోగం కపిలాచార్యుడు చెప్పినటువంటిది. మహర్షి కపిలాచార్యో 71 శ్లోకం. మహర్షి కపిలాచార్యో కృతజ్ఞో మే 70 శ్లోకం. మహర్షి కపిలాచార్యో కృతజ్ఞో మే దినీపతి త్రిపదక్షో మహాశృంగ కృతాంత కృతు. ఆ కపిలుడు ఉన్నాడే, భీష్ముడు చెప్పినటువంటి కపిలుడు ఎవరంటే గణపతి. ఋషిం ప్రసూతం కపిలం యస్తమగ్రే జ్ఞానైర్విభక్తి జాయమానం జపశ్చేతు. కుమారస్వామి కంటే ముందు పుట్టినవాడు గణపతి, సూత్రాత్మ హిరణ్యగర్భుడు. హిరణ్యగర్భో భూగర్భో మాధవో మధుసూదన. హిరణ్యగర్భుడు అంటే గణపతి, ప్రాణం అన్నమాట గణపతి. ఆ కపిలుడు వేరు, ఈ కపిలుడు వేరు. ఈ కపిలుడు సాంఖ్యశాస్త్రం, సాంఖ్యం, నిరీశ్వర సాంఖ్యం, పరమేశ్వరుడు లేడు అని వాదించాడు. నిరీశ్వరవాదం, పరమేశ్వరుడు లేడు, ఈ ప్రకృతికే శక్తి ఉన్నది, అంత ప్రపంచాన్ని సృష్టించేస్తుంది. మరి ప్రకృతి జడము అని ఒప్పుకుంటున్నావు కదా, మరి ఎట్లా సృష్టిస్తుంది? సృష్టించడానికి జ్ఞానం ఉండాలి కదా. ఈ ఇటుకరాళ్ళు, దూలాలు, ఇనప తువ్వలు పెట్టాం, సిమెంట్ బ్యాగులు పెట్టాం, అవి వాటంతా అవి కట్టుకుని బిల్డింగ్ అవుతుందా? అందులో ఇనప దూలాలు ముందుకు వచ్చి పని చేస్తాయా? రాళ్ళు వచ్చి గోడలు కడతాయా? జ్ఞానం కావాలి కదా. ఇన్నిటిని ఉపయోగించి వాడేటువంటి వాడు ఒక ఇంజనీర్ కావాలి కదా. అదన్నమాట. వాడు జ్ఞానం ఉంటేనే గాని అజ్ఞానమైనటువంటి కర్మ చేత ఫలం రావటానికి వీల్లేదు. ఇక్కడ జైమిని మహర్షి అన్నాడు, కర్మకే అటువంటి అసాధారణమైనటువంటి శక్తి ఒకటి ఉంది అన్నాడు. వ్యాసుడు అన్నాడు అది తప్పు అన్నాడు. ఆయన గురువు గారైనటువంటి వ్యాసుడు. ఉత్తర మీమాంస. జైమిని మహర్షి అక్కడ పడిపోయాడు. ఉపనిషత్తుల ఆధారంగా ఉన్నాయి. నా కర్మణ నా ప్రజయా, కైవల్యోపనిషత్తు చదువుకున్నాం కదా. నా కర్మణ న ప్రజయాథనేన యాగేనైకే అమృతత్వమానసు. కర్మల వల్ల రాదు. శ్రీకృష్ణుడు భగవద్గీతలో ఏం చెప్పాడు వ్యాసుడు? నా వేదయజ్ఞాధ్యయనై న దానై న చక్రియాభి న తపోభిరుగ్రై ఏవం రూపశ్యహం నృలోకే ద్రష్టుం త్వదన్యేన కురు ప్రవీర. నా వేదయజ్ఞాధ్యయనై, వేదం చదువుకుంటే ఆత్మసాక్షాత్కారం అవుతుందా? వేద పండితులు చాలా మంది ఉన్నారు, వాళ్ళకి కాదంట. యజ్ఞాలు చేస్తే వస్తుందా? రాదంట. నా వేదయజ్ఞ అధ్యయనై, వేదం నేర్చుకుంటే వస్తుందా? రాదంట. తపస్సు చేస్తే వస్తుందా? రాదు అంట. మరి ఎట్లా వస్తుందండి? సాక్షాత్తు జ్ఞానం వల్లనే వస్తుంది. జ్ఞానం వల్లనే వస్తుంది. త్యాగేనైకే అమృతత్వమానసు. ఆ లోపల ఉన్నటువంటి ఫలప్రాప్తి ఆ జ్ఞానం వల్ల తెలుసుకోవాలి. ఏమని తెలుసుకోవాలి? లోపల ఉన్నటువంటి పరమాత్మ, ఆ శుద్ధ జ్ఞాన స్వరూపుడు, ఆయనే చూస్తున్నాడు. ఆయన యొక్క మాయాశక్తి ఈ శరీరంగా విజృంభించింది. ఈ శరీరం ఏమన్నా పనులు చేస్తున్నది. ఆయన అధ్యక్షతలో ఈ పనులన్నీ జరుగుతున్నాయి. ఆయన మటుకు ఏమీ చేయటం లేదు. సూర్య భగవానుడు ఎట్లా పైన కూర్చున్నాడో ఆయన అధ్యక్షతలో సమస్తమైనటువంటి జగత్తులో ఉన్నటువంటి ప్రాణులు వాటి చీవలు ఆ బియ్యపు నూకల కోసం అని పరిగెత్తుతున్నాయి. పురుగులు వాటి ఆహారం కోసం పరిగెత్తుతున్నాయి. చెట్టు మీద ఉన్న పురుగు ఆ ఆకు నుంచి ఆ ఆకు వరకు, ఈ మండ నుంచి ఆ మండ వరకు ఎందుకు పెడుతున్నావే పురుగు అంటే నాకు ఆహారం అక్కడ దొరుకుతుందని పెడుతున్నాయి. పశువులన్నీ అట్లా పెడుతున్నాయి, పక్షులన్నీ అట్లా ఆహారం కోసం పెడుతున్నాయి. సమస్తమైనటువంటి జీవరాశులు పెడుతున్నాయి. నీళ్లలో ఉన్న చేపలు ఇక్కడి నుంచి అక్కడికి పరిగెత్తుతోంది. ఎందుకు అంటే అక్కడ ఏదో పురుగు ఉన్నది తినడానికి అని పరిగెత్తుతోంది. చేపల్ని తినడానికి ఇంకో పెద్ద మృగం పోతున్నది. ఈ విధంగా ప్రపంచంలో ఈ సమస్తమైనటువంటి ప్రాణికోటి కర్మలు చేస్తూ ఉంటే చూస్తున్నటువంటి వాడు జ్ఞాన స్వరూపుడు పరమాత్మ లోపల కూర్చున్నారు. ఉపద్రష్ట 13వ అధ్యాయం
22వ శ్లోకం అన్నమాట. జ్ఞాత మనోహంకృతి విక్రియాణం దేహేంద్రియ ప్రాణకృత క్రియాణం. శరీరం చేస్తున్నటువంటి పనులు, ఇంద్రియాలు చేస్తున్నటువంటి పనులు, లోపల పనులు చేయకుండా కూర్చున్నటువంటి వాడు కృతజ్ఞ అంటే ఇక్కడ అర్థం. కృత అంటే చేయబడినటువంటి కర్మని జానాతి తెలుసుకుంటున్నాడు. మహర్షి కపిలాచార్యో కృతజ్ఞో మేదినీపతి. అందువల్ల పరమాత్మని కృతజ్ఞుడు అన్నారు. రెండో అర్థం ఏంటి? కృతజ్ఞుడు అంటే మనం చేసినటువంటి ప్రతి పనిని లోపల నుంచి నోట్ చేసుకుంటూ ఉంటాడు. ఎందుకయ్యా అన్నాడు? స్వాభావికైన బోధేన అనురూపం కర్మఫలం దాతుం. మనం చేసినటువంటి కర్మలకి న్యాయ ఉచితమైనటువంటి కర్మ ఫలాన్ని ప్రసాదించడానికి, అనుగ్రహించడానికి ఆయన చూస్తూ ఉంటారు. అక్కడికి రాముడు లంకకి వెళ్ళాలి అంటే సముద్రుడిని ధ్యానం చేశాడు. ఆ సముద్రుడు వరం ఇచ్చాడు. ఆయన నువ్వు ఆ నీలుడు అని నీ ఆర్మీలో ఉన్నాడు. ఆ నీలుడు వాడికి ఒక పెద్ద వరం ఉంది. వాడు ఏం చేశాడు? ఈ రాళ్ళు తీసి కొండరాళ్ళు నీళ్లలో వేస్తే మునిగిపోకుండా తేలిపోయేటువంటి శక్తి ఆ నీలుడికి ఉంది. వాడు చేసిన తపస్సు. వాడిని నీ ఆర్మీలో నువ్వు పెట్టుకో, వాడి సహాయం వల్ల నువ్వు బ్రిడ్జి కట్టగలుగుతావని రామాయణంలో ఉంది. రాముడు మనిషిగా వచ్చి ధర్మాలను ఆచరించాడు. ధర్మవాన్ అన్నాడు. ధర్మో విగ్రహవాన్ రామ. సాక్షాత్తు ధర్మమే విగ్రహంగా అయింది. జ్ఞానశక్తి అవతారాయ నమో భగవతే హరే. ఆ వ్యాసుడు ఎటువంటి వాడంటే ఆ శివుడి యొక్క జ్ఞానం, ఆ తల్లి యొక్క శక్తి, ఈ రెండు కలిసి వ్యాసుడయ్యాడు. జ్ఞానశక్తి అవతారాయ నమో భగవతే హరే. సాక్షాత్తు భగవత్ స్వరూపుడు పుండరీకాక్షుడు రూపంలో వచ్చాడు. ఆయన అంటున్నాడు, బ్రహ్మసూత్రాల్లో అడిగారు, ఏమండి ఫలం ఎవరిస్తారండి? కర్మలంటే నేను చేస్తున్నాను, ఫలం ఇచ్చేది ఎవరు అంటే ఫలం అత ఉపపత్తే ఒకటి బ్రహ్మసూత్రం. పరమాత్మ నుంచే కర్మ ఫలం వస్తుంది. ఎక్కడ చెప్పాడు? కఠోపనిషత్తులో చెప్పాడు. నిత్యో నిత్యానాం చేతన చేతనానాం ఏకో బహూనాం యో విదధాతి కామాం. ఏకః తను ఒక్కడై ఉండి సమస్తమైనటువంటి బహుత్వంగా ఉన్నటువంటి సమస్తమైనటువంటి జీవరాశులకి వాటి వాటి కర్మలకు అనుగుణ్యమైనటువంటి ఫలాన్ని ప్రసాదిస్తూ కూర్చున్నటువంటి ఆ పరమాత్మని తెలుసుకున్న వాళ్ళకి శాశ్వతమైనటువంటి ఆనందం కలుగుతున్నది అని కఠోపనిషత్తులో మాత్రం. కనుక ఆయన ఏం చెబుతున్నాడు అనమాట? ఈ కృతజ్ఞ చేసినటువంటి కర్మ తను మర్చిపోకుండా మనం ఆయన్ని తలుచుకోగానే అమోఘ పుండరీకాక్షో వృషకర్మ వృషాకృతి ఏమిటన్నమాట. అక్కడ ఆయన ఏం చేస్తున్నాడంటే చూస్తున్నాడు అనమాట. ప్రతిదీ చూస్తూ ఉంటాడు. కృతం మన చేత చేయబడినటువంటి ప్రతి కర్మని జ్ఞ సర్వజ్ఞ ప్రతిదీ చూస్తూ అనురూపం దానికి అనుగుణ్యమైనటువంటి ఫలాన్ని ఆయన మనకి ఇస్తున్నాడు. ఫలాన్ని ఇస్తున్నాడు. ఆ జయద్రథుడు తపస్సు చేశాడు, శివుడు ఇచ్చాడు. ఒకరోజు నువ్వు అర్జునుడిని సావబాదేటువంటి శక్తి నీకు ఇస్తున్నాను. కుశుడుగా తెలిసింది. నేను శివుడి గురించి జయద్రథుడు తపస్సు చేశాడు. పాండవుల్ని నేను ఓడించాలి, అటువంటి బలం నాకు ఇవ్వమన్నాడు. ఎంత బలం ఎందుకు ఇస్తాడు? నువ్వు కొంతవరకే చేశావు కదా, వాళ్ళని హింస పెట్టాలి అని కదా నువ్వు కోరుతున్నది. తమో గుణంతో చేసినటువంటి తపస్సు కదా, అందువల్ల ఇవ్వడు, అన్ని ఇవ్వడు. అనుగుణ్యమైన ఫలం ఇచ్చాడు. ఏమిటిచ్చాడు? ఒక రోజున అర్జునుడిని విసుగు పుట్టేట్టుగా తాము పుట్టేటువంటి శక్తి ఇచ్చాడు. కర్ణుడికి ఇచ్చాడు. ఘటోత్కచుల మీద ఆ ఇంద్రుడు ఇచ్చినటువంటి ఫలం ఇంద్రుడి చేతి ఇప్పించాడు. ఘటోత్కచుల మీద ప్రయోగం చేయాల్సి వచ్చింది. లేకపోతే ఘటోత్కచుడు ఒక్కడే వీళ్ళందరినీ నాశనం చేసేట్టుగా వచ్చింది. కనుక మనకి ఫలం ఇచ్చేటువంటి వారి దేవత ఎవరయ్యా అంటే రమణ మహర్షి ఒక్క దెబ్బలు ఆన్సర్ ఇచ్చాడు మొట్టమొదటి మాటలు. కర్తురాజ్ఞయ జగత్కర్త అయినటువంటి కర్త ఉద్భవక్షోభనో దేవ శ్రీగర్భ పరమేశ్వర కరణం కారణం కర్త వికర్త గహనో గుహ. జగత్తునంతన నిర్మించినటువంటి జగన్ నిర్మాణ కర్త అయినటువంటి ఆ పరమేశ్వరుడు యొక్క ఆజ్ఞ చేత కర్మలు చేసేబడినటువంటి కర్మల యొక్క ఫలం ఏర్పడుతున్నది. ఫస్ట్ పాయింట్ ఎక్కడ మొదలెట్టాడో చూడండి.
ఇది ఎంతమందికో ఈ మీమాంసకులు, పూర్వ మీమాంసకులు, ఉత్తర మీమాంసకులు కొట్టుకుని చచ్చిపోతూ ఉంటారు. వ్యాసుడు నిర్ణయం చేసేసాడు, జైమిని తప్పన్నాడు. బ్రహ్మసూత్రాలు కర్మకి ఫలం లేదు. అది రమణ మహర్షి అంటున్నాడు, కర్మ కిం పరం, కర్మ గొప్పదా అన్నాడు. కర్మ తజ్జడం, ఆయనే ఆన్సర్ చేస్తున్నాడు. కర్మకి జ్ఞానం లేదు, చైతన్యరహితమైంది. శరీరంలో చేతులు తిప్పాం, చెయ్యికి తిరుగుతున్నదని, చెయ్యి కానటువంటి జ్ఞానస్వరూపుడైనటువంటి పరమాత్మ లోపల కూర్చుని చెయ్యి తిరుగుతున్నది అని చూస్తున్నాడు. కనుక అప్పుడు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే కర్మ ఫలం ఎవరిచ్చారు. మనం తల్లిని ధ్యానం చేస్తున్నామంటే ఏమిటి, రావలసినటువంటి అశుభాలు రావు, లేదా తక్కువ లెవెల్లో వస్తాయి. తక్కువ లెవెల్లో వచ్చినాయి. ఆ కర్ణుడికి ఫలం వచ్చేసింది. చూడండి ఎట్లా వచ్చిందో. ఒకరోజు యుద్ధం చేసేసాడు. మరి కావాలిగా, ఆయన కూడా చచ్చిపోవాలి కదా. అన్ని శక్తులు కర్ణుడికి ఇచ్చాడు. ఇస్తే ఏం బాధపడాలి, బాధపడవలసింది తక్కువ లెవెల్లో వచ్చిందన్నమాట ఫలం. ఆయన భూమిలోకి దిగిపోయింది కదా రథచక్రం. అర్జునుడు ఇంత ఉపన్యాసాలు విన్నాడు, అంతా బాగానే ఉంది. మరి అక్కడక్కడ అజ్ఞానం ఉంది కదా. దానివల్ల ఏం జరిగింది, నేను వాడిని కొట్టాలి అని అనుకునే అహంకారం వచ్చింది కదా. ఇవాళ సూర్యాస్తమయం లోపల జయద్రథుడిని నేను చంపేస్తాను అనే అహంకారం వచ్చింది కదా. వాడికి ఏం చేశాడు, ఆ అభిమన్యుడిని ముందు చంపేసేసాడు. నువ్వు ఏడుస్తూ కూర్చోవాలి. పాండవులందరికీ కూడా ధర్మరాజు అంత ధర్మమూర్తి అయినప్పటికీ కూడా ద్రోణాచార్యుడి దగ్గరికి వచ్చేటప్పటికీ అబద్ధం ఆడతానండి. కృష్ణుడు అడిగాడు, మరి ఆడాలి, మరి పరిస్థితి ఇది అన్నాడు. ఆడతాను నేనంట. దానికి ఫలం అనుభవించాలి కదా. ఆయన కొడుకు ద్రౌపది ద్వారా పుట్టినటువంటి ఆయనకు ఒకటే పెళ్లి ధర్మరాజు. అర్జునుడికి ముగ్గురిని పెళ్లి చేసుకున్నాడు. సుభద్రని చేసుకున్నాడు, చిత్రాంగదని చేసుకున్నాడు. భీముడు ఇద్దరిని పెళ్లి చేసుకున్నాడు. భీముడు ద్రౌపదికి చేసుకున్నాడు, ఆ బభ్రువాహనుడు తల్లి అయినటువంటి ఆవిడ్ని కూడా చేసుకున్నాడు, హిడింబని. భీముడికి 2 పెళ్లిళ్ళు, నకులుడికి 2 పెళ్లిళ్ళు కనిపించడం లేదు నాకు. మీరు భారతంలో రీసెర్చ్ చేస్తే మీకు తెలియాలి. సహదేవుడు 2 పెళ్లిళ్ళు చేసుకున్నట్టు నాకు గుర్తులేదు. ధర్మరాజు మటుకు ఒకటే పెళ్లి. అర్జునుడికి 3 పెళ్లిళ్ళు, భీముడికి 2 పెళ్లిళ్ళు. బాహాసంగా కనిపిస్తుంది. పరిస్థితి ఇట్లా ఉంటే ఈ చేసినటువంటి తప్పుకి సరైనటువంటి ఫలం మంచి పెడుతున్నాడు అంటున్నారు. వాళ్ళు చేసిన తప్పులకి వాళ్ళ కొడుకులు పుత్ర సంతానం అంతా నాశనం అయిపోయింది. పరీక్షిత్ కూడా చచ్చిపోయిన పుట్టాడు. వంశాన్ని రక్షించమని కుంతీదేవి ప్రార్థించింది. కుంతీదేవి ప్రార్థిస్తే ఆల్రైట్ అంటే వాడికి అల్పాయుద్ధాయం అన్నాడు. పూర్తిగా 100 సంవత్సరాలు బతకకుండా పరీక్షిత్కి కొద్ది సంవత్సరాలు. అరణ్యంలోకి వెళ్ళాడు, ఆ పామును వేసేశాడు. మళ్ళీ చూస్తుంది భాగవత సప్తాహం. ఆ సుఖ మహర్షి చెప్పుకున్నాడు, పరీక్షిత్తు చచ్చిపోయాడు కదా అని ఆ పాముల మీద కోపం వచ్చి జనమేజయుడు సప్తాయాగం చేయడం మొదలెట్టాడు. నాయన ఈ కోపం ఎందుకు నీకు అని చెప్పి ఒక మహర్షి జీవన్ముక్తుడు వచ్చి అడ్వైజ్ చేశాడు. పాముని చంపితే ఉపయోగం ఏమిటి, అంతా సృష్టిలో ఉన్నదానికి విరుద్ధంగా నడవడానికి నువ్వు ప్రయత్నం చేయబోకు. పరమేశ్వరుడు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాడు, అందువల్ల నువ్వు గ్రహించుకుని ఏదో పాములన్నింటినీ నేనే చంపుతామనేటువంటి అహంకార ఉద్యమం నీకు పనికిరాదు అని చెప్పి ఆయన్ని సర్పయాగం చేస్తున్న యాగాన్ని పూర్తిగా చేయకుండా ఆయన్ని నివారణ చేశాడు. జనమే పరీక్షిత్తు చచ్చిపోయాడు ధర్మరాజాదులు ఉండగానే. పరీక్షిత్తు ప్రాణం పోయి చచ్చిపోయిన వాడు పుట్టాడు. పుడితే అప్పుడు ప్రాణద వైకుంఠ పురుష ప్రాణద ప్రణవ పృథు ప్రాణద ప్రాణం ఇచ్చాట. ఎవరికైనా పరీక్షిత్తు చచ్చిపోయి పుట్టిన వాడికి ప్రాణం ఇచ్చాడు. అందుకని ప్రాణదహ అనే శబ్దం వాడాడు. శంకరుడు భాష్యంలో రాస్తున్నాడు. ప్రాణదహ అని ఎందుకన్నాడండి, ప్రాణం ఎవరికి ఇచ్చాడండి అన్నాడు. ప్రాణం ఇచ్చాడు ఎవరికన్నాడు, పరీక్షిత్తు ఇచ్చాడు. లేకపోతే వంశం ఉండేది కాదు, భారత వంశం ఉండేది కాదు. కౌరవులు పోయారు కదా, వాళ్ళ కొడుకులతో సహా పోయారు, అందరూ పోయారు. పాండవులు అందరూ పోయారు, ఉప పాండవులు అందరూ పోయారు. అసలు భరత వర్షం లేదు, భరత వంశమే లేదు. లేకపోతే ఆ మహానుభావులు ఇచ్చారు. కనుక ఏమిటి, రావలసినటువంటి అశుభం పూర్తిగా రాకుండా తగ్గుతుంది. మహాపుణ్య కార్యాలు చేస్తే అశుభం రావలసింది రాకుండా
శంకరుడు ఈ శ్లోకం రాశారండి. ఎక్కడో పద్మపురాణమో ఏదో పురాణంలో నుంచి తీసుకొచ్చి అక్కడ ఉధృతం చేశారు. మంగళం పరం అనేదానికి విష్ణు సహస్రనామంలో మంగళం పరం అని ఒక మంత్రం ఉంది. ఆయన పేరు మంగళం పరం అనే దానికి భాష్యం రాస్తూ ఇది రాశాడు. అశుభాన్ని నిరాజస్తే పనోతి శుభ సంతతి. రావలసినటువంటి శుభాల కంటే ఎక్కువ శుభం వచ్చేట్టుగా చేస్తారు. పరమేశ్వరుణ్ణి పూజ చేస్తారు, ధ్యానం చేస్తారు. రావలసిన ఇబ్బందులు తక్కువగా వస్తాయి. ఆపదామపహత్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఆపదాం అపహత్తారం, ఆపదలను దొంగిలించుకుపోయేవాడు, ఆపదలు జరగకుండా చూస్తాడు. అశుభాన్ని నిరాశిస్తే అశుభాలు జరగకుండా చేస్తాడు. అక్కడ మనం ఎట్లా చెప్పుకోవాలన్నారు, అశుభాలు రావలసిన లెవెల్లో రాకుండా తక్కువగా అయినా తనోతి శుభ సంతతి. రావలసిన శుభాలు కంటే ఎక్కువ వస్తాయి. అందుకని ప్రతివాడు కూడా భగవంతుడి యొక్క జపం గాని ధ్యానం గాని పూజలు గాని మీరు జీవితం ఇక్కడ శేష జీవితం అంటే ఇక్కడి నుంచి బతికుండే రోజులు మర్చిపోకండి. చాలా ఇంపార్టెంట్. శేష జీవితం, శేష జీవితం అంటే బ్యాలెన్స్ ఆఫ్ లైఫ్. ఏదో అది కొద్దిగా తమాషాగా అనుకోకండి, చాలా ఇంపార్టెంట్ లైఫ్. ఇటువంటి శరీరం కనీసం రావటం మళ్ళీ కష్టం. చాలా ప్రయత్నం చేయాలి. మంచి పనులు చేస్తూ ఉండాలి, పూజలు చేస్తూ ఉండాలి, నామస్మరణం చేస్తూ ఉండాలి. రమణ మహర్షి గారు చెప్తున్నాడు అన్నమాట, కర్మకి స్వతంత్ర శక్తి లేదు, అది జడమైంది. జడం అంటే ఇనర్ట్, ఇట్ డస్ నాట్ నో బాడీ, డస్ నాట్ నో బాడీ. బాడీ ఈజ్ నోన్, ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ది బాడీ ఈజ్ నోన్ టు సంబడి ఎల్స్ హూ ఈజ్ వితౌట్ బాడీ. లోపల బాడీ లేనటువంటి పరమాత్మ ఉన్నాడే, ఆయన శరీరంలో ఏం జరుగుతుందో తెలుసుకుంటున్నాడు. ఇంద్రియాలు ఏం చేస్తున్నాయో తెలుసుకుంటున్నాడు. మనస్సులో కూర్చుని మనస్సు ఏమిటి ధ్యానం చేస్తుందో కూర్చున్నాడు. ఎట్లాగన్నాడు, మనస్సు రామ 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 అని జపం చేస్తున్నాం. నమ శివాయ నమ శివాయ నమ శివాయ నమ శివాయ. కొంతసేపు అయిన తర్వాత ఏదో ఇంకోటేదో జ్ఞాపకం వచ్చాడు. ఈ మంత్రం ఎగిరిపోయింది. ఎగిరిపోయినప్పుడు తెలియలేదు కదా. కానీ ఎవరికి తెలిసిందండి? లోపల ఒకరికి, నాయన నీ మంత్రం ఎగిరిపోయింది అని ఒకటి చెప్పాడా లేదా? మనకి లోపల ఒకటి చెప్పాడా లేదా? నీ మంత్రం ఎగిరిపోయింది, ఏమనుకుంటున్నావో నువ్వు మళ్ళీ రా, ట్రాక్లోంచి అవుట్ ఆఫ్ ట్రాక్, డిస్ట్రాక్టెడ్, సో యూ అగైన్ కమ్ ఆన్ ది ట్రాక్ అని మనకు చెప్తున్నాడా లేదా? అదే అన్నమాట. ఎవరు వాడు? లోపల కూర్చొని చూస్తున్నారు. కృతజ్ఞ, వాడిని కృతజ్ఞ అంటున్నారు. 70 శ్లోకం. మహర్షి కపిలాచార్యో కృతజ్ఞో మేదినీపతి త్రిపద త్రిదశాధ్యక్షో. 3 అవస్థల్లోనూ త్రిదశాధ్యక్ష అంటే జాగ్రత్త అవస్థలో ఏమిటి జరుగుతున్నాయో చూస్తున్నాడు, స్వప్నావస్థలో ఏమిటి అనుభూతిలో తెలుసుకుంటున్నాడు, నిద్రావస్థలో ఏమీ తెలియటం లేదు అని తెలుసుకుంటున్నాడు. ఆయన ఎవరన్నమాట? ఈ 3 అవస్థలకి సాక్షిగా కూర్చున్నాడు, అధ్యక్షుడిగా కూర్చున్నాడు. ఈ 3 లోకాలకి, 3 శరీరాలకి అధ్యక్షుడిగా కూర్చున్నాడు కాబట్టి లోకాధ్యక్ష. లోపల ఉన్నటువంటి ఈ కంట్లో ఉన్న సూర్యుడు, ఈ నాలుకలో ఉన్న వరుణుడు, మనస్సులో ఉన్న ఇంద్రుడు, బుద్ధిలో ఉన్న సూర్యుడు, చిత్తంలో ఉన్న విద్యుత్ దేవత, అహంకారంలో ఉన్న రుద్రుడు, చేతుల్లో ఉన్న ఇంద్రుడు, కాళ్లలో ఉన్న విష్ణువు, ఉపస్థలో ఉన్న ప్రజాపతి, సమస్తమైనటువంటి ఇంద్రియాది దేవతలకి అధ్యక్షుడుగా, ప్రెసిడెంట్ గా కూర్చున్నాడు కాబట్టి సురాధ్యక్ష. లోకాధ్యక్ష, సురాధ్యక్ష, ధర్మాధ్యక్ష. ధర్మం ఇదిగో ఇది ధర్మం అని చెప్పి చూపిస్తున్నాడు వేదంలో. ఈ విధంగా ధర్మపదం. అధర్మం చేస్తూ చూస్తున్నాడు, ధర్మం చేస్తున్నావో చూస్తున్నాడు. కృత ఏది చేస్తున్నావో చూస్తున్నాడు, ఏది చేయటం లేదో చూస్తున్నాడు. ఒమిషన్స్ చూస్తున్నాడు, కమిషన్స్ చూస్తున్నాడు. ఎందుకన్నాడు? దానికి ఫలం ఇవ్వడాడు. కనుక ఈ విధంగా మొట్టమొదటి శ్లోకంలోనే ఎంత కాంప్లెక్స్ సిచ్యువేషన్ లో మొదలెట్టాడో చూడండి. కర్తురాజ్ఞయా ప్రాప్యతే ఫలం కర్మ కిం పరం కర్మ తజ్జడం. కర్మ జడమైంది. జడం అంటే చేతనారహితమైంది. ఇట్ ఈస్ ఇనర్ట్ ఇన్సెన్షియంట్ మ్యాటర్. మ్యాటర్ ఈజ్ మూవింగ్ బట్ దేర్ ఈజ్ స్పిరిట్ ఇన్సైడ్ అండ్ దట్ కమ్స్ టు నో వాట్ ఈజ్ హ్యాపెనింగ్ టు ది మ్యాటర్. మ్యాటర్ హ్యాస్ నో కాన్షియస్నెస్. స్పిరిట్ అండ్ సబ్స్టెన్స్, మ్యాటర్, ఈ రెండింటిని డిస్టింక్ట్ చేసి చూపిస్తున్నాడు. చదవండి.
కర్తురాజ్ఞయా ప్రాప్యతే ఫలం కర్మ కిం పరం కర్మ తజ్జడం కృతిమహోదథౌ పతన కారణం ఫలమశాశ్వతం గతి నిరోధకం కృతిమహోదథౌ పతన కారణం ఫలమశాశ్వతం గతి నిరోధకం కృతిమహోదథౌ పతన కారణం ఫలమశాశ్వతం గతి నిరోధకం. కర్మణ కర్మల వల్ల నీకు మోక్షం రాదు అని చెప్పడానికి రీజనింగ్ చెప్తున్నారు. ఇదంతా క్రియాయోగం అన్నమాట. కర్మయోగం అంతా కూడా ఒక్క మాటగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. కృతి మహోదథౌ పతన కారణం. కృతి అంటే కర్మ. కృతి కర్త, కృతి భర్త మనం అంటూ ఉంటాంగా. కావ్యం రాసిన వారిని కృతి కర్త అంటారు. కృతి అంటే కర్మ. కృతి అంటే కర్మ, చేయబడినటువంటి. కృతి మహోదథౌ ఈ పనులు చేయటం అనేటువంటి ఈ సంసార రూపమైనటువంటి అనేకమైన కర్మలతో పొద్దున్న నుంచి లేచి సాయంకాలం పడుకునే వరకు కర్మే. ఒక్క క్షణం కర్మ చేయకుండా కూర్చుంటామా అన్నాడు. మూడో అధ్యాయం కర్మయోగం 5వ శ్లోకం. నైకశ్చనమపి జాతు తిష్టది అకర్మ కృతు కార్యతే హ్యవద కర్మ అవశ కర్మ సర్వ ప్రకృతి చేర్గుణై. ఈ లోపల ఉన్నటువంటి ఈ శరీరంలో ఏర్పాటైనటువంటి గుణాలున్నాయి. ఒక్క క్షణం నిన్ను కర్మ చేయకుండా కూర్చోండి. తమో గుణం వచ్చినప్పుడు ఏమవుతుంది? మనకి పొగరమోత్తరము, మాటలు, పోటాటలు అటువంటివన్నీ. అహంకారము, దర్పము, అహంకారము, నాంత తెలివి గల వాళ్ళు లేడని అనుకోవటం, ఇతరులని ఇన్సల్ట్ చేయటం, హర్ట్ఫుల్ వర్డ్స్, హర్ట్ఫుల్ బిహేవియర్, వయలెంట్ యాక్టివిటీ. అనుబంధం క్షయం హింసాం అనపేక్షత పౌరుషం మోహాదారభ్యతే కర్మ తామసం పరిచక్షతే. దానివల్ల ప్రోస్ అండ్ కాన్స్ విచారించకుండా దిగటం. ఇప్పుడు యుద్ధం, సడ్డమ్ హుస్సేన్. ప్రోస్ అండ్ కాన్స్ ఆలోచించకుండా దిగటం. దీనివల్ల ఎంత హింస జరుగుతుంది. అనుబంధం, దీనికి కాన్సిక్వెన్సెస్. అనుబంధం అంటే దానికి అనక్ష. కర్మ బ్యాటిల్ మొదలెట్టాలి చాలు, అంతే. తర్వాత ఏమిటి? వెంటనే దానికి ఇన్సెపరబుల్ గా దాని ఫలం ఉంటుంది. ఏమిటన్నాడు? హింసాకాండ మొదలే కదా. అప్పుడే వాడిని తీసుకొచ్చారు కదా కాఫీన్లో. ఏదో అక్కడికి వెళ్ళడం బట్టే కదా ట్రక్ గుద్దింది, వాడు చచ్చిపోయారు, తీసుకొచ్చారు. ఇప్పుడు వాడు అంటున్నాడు, ఏంటంటున్నాడు? ఇఫ్ ఓన్లీ యూ బీ ఇన్ వార్, thousands of Americans have to go back. They go back shrouded in coffins. వాళ్ళని కాఫిన్స్ లో పెట్టి పంపిస్తాం మళ్ళీ వెనక్కి. అనుబంధం క్షయం హింస అనపేక్ష విషయం. దీంతో ఎంత హింసాకాండ ఉందో, దీనివల్ల ఎంత అనర్థం జరుగుతుందో, ఎంతమందికి బాధలు జరుగుతున్నాయో. ఇప్పుడు 3,000 మంది అమెరికన్స్ ఉన్నారండి. మనం ఇండియన్స్ మనుషులు కాదు కాబట్టి వాళ్ళని ఆలోచించడం లేదు. ఎందుకంటే వాళ్ళు మనుషుల కింద లెక్కలేదు కాబట్టి. వాళ్ళు అసలు 1,70,000 మంది ఇండియన్స్ ఉన్నారు. వాళ్ళు మనుషుల కింద లెక్క కాదు కదా. ఇప్పుడు 3,000 మందే. ఎప్పుడు మాట్లాడినా 3,000. ఈ 3,000 మంది నిన్ను వాళ్ళని ఏమన్నా ఇప్పుడు బంధువుల దగ్గరలో పెట్టినట్టుగా అందరినీ డౌన్ టౌన్ లోకి వెళ్ళమన్నారు. ఒక హోటల్లో లేటెస్ట్ చెప్తున్నారు. దట్ ఈస్ ది లేటెస్ట్ ఫ్రమ్ టీవీ. డౌన్ టౌన్ లో హోటల్లో వెళ్ళండి అన్నారు. లేకపోతే యూ విల్ ఆల్ బి రౌండెడ్ అప్ అన్నారు. ఇప్పుడు ఏమవుతుందండి? ఇక్కడ బ్లడ్ ప్రెషర్ రైజ్ అవుతుందా అవదా? అమెరికన్స్ వెరీ సీరియస్ సిచ్యువేషన్ అని వీళ్ళు కామెంట్ చేస్తున్నారు. వెరీ వెరీ సీరియస్ సిచ్యువేషన్. వాడి హాలిడేస్ అంతా పోయింది. అనుబంధం క్షయం హింస. హింస అంటే దీనివల్ల వచ్చేటువంటి హింస. ఎంతమందికి బాధ. ఆ 3,000 మందికి ఏం కావాలండి? ఆలోచించండి. వాళ్ళు చూసుకునే ఉద్యోగాలు కలంతే కదా. వాళ్ళ జీతాలు, వాళ్ళ ఇళ్లలో పెట్టుకున్న బట్టలు, వాళ్ళ సూట్ కేసులు, ఇవన్నీ భద్రంగా లగేజ్ అంతా ప్యాక్ చేసి పంపించారా వాళ్ళతో? వాళ్ళ లగేజ్ ఏం కావాలి?
వాళ్ళు కొనుక్కున్న సూట్లు ఏం కావాలి, వాళ్ళు ఇంట్లో ఉన్న టీవీ సెట్లు ఏం కావాలి, పక్క వాళ్ళకి దొచ్చుకుపోయిష్టమే కదా. అసలు ఊరికి ఆలోచించండి, జస్ట్ ఆలోచించండి అంతే. ఇది వాళ్ళ పని ఏమైంది? ఒక్క మాటగా ఎంత ప్రమాదమైన పరిస్థితి వచ్చింది. అనుబంధం క్షయం హింస అనపేక్ష. దీని గురించి ఆలోచించకుండా కర్మలోకి ప్లంజ్ అవటం ఉన్నదే తమోగుణం యొక్క లక్షణం. ఆలోచించాం కదా, అయ్యో దీనివల్ల ఎంత ప్రమాదం అవుతుంది, నాయనా యుద్ధం మొదలెడుతున్నాం, మీ దేశాలకు మీరు వెళ్ళండి అని చెప్పి యుద్ధం మొదలెట్టబోతున్నాం, మీ దేశాలకు మీరు వెళ్ళండి, ఉంటారు, బాధ అనుభవించండి అని వాళ్ళకి ఆప్షన్ ఇచ్చింది. మీరు ఆలోచించండి. ఇప్పుడు ఇక్కడ జయద్రథులు లాంటి వాళ్ళు ఉన్నారా లేరా, కౌరవులు ఉన్నారా లేరా, హింస చేసే వాళ్ళు ఉన్నారా లేరా, కృతి మహోదధౌ. ఏమిటంటే ఈ కర్మకాండ అనేటువంటి మహోదధి అంటే సముద్రం, మహోదధి అంభోనిధరంతాత్మ మహోదధి చయోంతక అజో మహారస్వాభాయో 58 శ్లోకం. ఆ శ్లోకంలో అంటున్నాయండి, మహోదధి శయాంతక, మహాసముద్రంలో వటపత్రశాయిలాగా ఆ మహానుభావుడు కరారవిందేన ముఖారవింద పదారవిందం ముఖారవిందే వినివేశయంతం. ఆ శ్రీకృష్ణుని వర్ణిస్తున్నాడండి. కరారవిందేన పదారవిందం ముఖారవిందేన వినివేశయంతం. చేయి అనేటువంటి పద్మంతో కాలు అనేటువంటి పద్మాన్ని తీసుకెళ్లి ముఖం అనేటువంటి పద్మంలో పెట్టుకున్నాడు ఆ బాలగోపాలు. కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పత్రస్య. ఈ శ్లోకం అండి. ఆ శ్రీకృష్ణుని వర్ణిస్తున్నారు. ఆయన సముద్రంలో కూర్చుంటారట. ఇప్పుడు అన్నాడు, మహాప్రళయకాలం వచ్చినప్పుడు వటపత్రశాయి ఒక పత్రం ఏదో ఉంటుంది సార్, దాంట్లో దాని మీద పడుకుంటారు సార్. అది మహాశృంగ అంటే మహాశృంగ కృతాంతకృతు. కృతం అంటే ఈ చేయబడినటువంటి జగత్తుకి అంతకృతు యముడిలాగా కూర్చుని జగత్తునంతా నాశనం చేసేస్తారు. విష్ణు సహస్రనామంలో వేదాంతం అంతా వర్షిస్తుంది. విష్ణు సహస్రనామం అటా చెప్పిన వాడు ఇప్పుడు ఏమిటంటున్నారు ఇక్కడ, కృతి మహోదధో. ఈ మహాసముద్రంలో ప్రవేశించాం, సంసార సాగర్. ఎందుకన్నాడు, ఇప్పుడు మనం ఈ దేశంలో ఈ మహాసముద్రం, అట్లాంటి మహాసముద్రం అనేటువంటి ఈ జగత్తులో ఎక్కడో మనం పుట్టామండి. అలా ఎట్టా పుట్టిందో అట్టా పుట్టాం, ఎక్కడో పుట్టాం. మనం ఎక్కడ పోతామో తెలియదు, ఎక్కడో పోతాం. రేపు ఈ యుద్ధంలో ఇప్పుడు అమెరికన్స్ వెళ్ళారండి, వాళ్ళు ఏ ఊరు వాళ్ళు వెళ్ళారు, ఎక్కడ పోతున్నారు, ఇక్కడ కొంతమంది పోతారా పోరా. కనుక ఈ మహాసముద్రంలో జగత్ అనేటువంటి సముద్రంలో ఎక్కడ పుట్టారు, ఎక్కడ పోతున్నారు, మళ్ళీ ఎక్కడ పుట్టారు, తర్వాత జన్మ ఎక్కడ అని ఆలోచించుకుంటే గ్లోబ్ అంతా ఆలోచించాల్సిందే కదా. ఎక్కడ పుట్టారు, ఇప్పుడు కర్మలు చేశారండి, ఈ కర్మల ఫలాన్ని అనుభవించడానికి శరీరం రావాలండి. ఏ తల్లి కడుపును పుడతాడు, మళ్ళీ వాడు ఎక్కడికి వెళ్తాడు, వాడు ఎక్కడ చచ్చిపోతాడు, ఎక్కడ ఉద్యోగం చేస్తాడో, ఎక్కడ చచ్చిపోతాడో, ఎక్కడ పుట్టాడో. మీ జాతకాలు మీరు చూసుకోండి. ఇప్పుడు ముందు మీరు ఎక్కడ పుట్టారు, ఎక్కడ చదువుకున్నారు, ఎక్కడ కూర్చుపడ్డారు, ఎక్కడ సంపాదిస్తున్నారు, ఎక్కడ మళ్ళీ ఈ దేహత్యాగం ఎక్కడ జరుగుతుంది, మీకు తెలియదు, నాకు తెలియదు. ఎక్కడ జరుగుతుందో ఈ మహాసముద్రంలో. కృతి మహోదధౌ అంటే ఈ మహాసముద్రంలో పడిపోయాక పతన కారణం. ఈ కర్మ ఉందే, ఆలోచించకుండా చేస్తే కర్మ ఈ మహాసముద్రంలో పడిపోవడం కారణమవుతుంది. సంసార సాగర నిమజ్జన ముహ్యమానం దీనం విలోకయ విభో కరుణానిధే మాం ప్రహ్లాద ఖేద పరిహార పరావతార లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. సంసార సాగర నిమజ్జన ముహ్యమానం దీనం విలోకయ విభో కరుణానిధే మాం ప్రహ్లాద ఖేద పరిహార పరావతార లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. ప్రహ్లాదుని రక్షించావయ్యా, ఈ సముద్రంలో ఉన్న ఇరుక్కున్నటువంటి ప్రహ్లాదుని రక్షించావు.
పరావతార మహానుభావుడు శ్రీకృష్ణుడుగా వచ్చి ఉద్ధవుణ్ణి రక్షించావు, ధర్మరాజుని రక్షించావు, పాండవుల్ని సంసార సాగరాన్ని దాటించేశావు. కైవర్తక కేశవ పురుషోత్తముడిగా ఉద్భవించి పాండవుల్ని రక్షించావు. భీష్మద్రోణ తటా జయద్రథ జల గాంధార నీలోపలాశల్యగ్రాహవతి కృపేణ వహని కర్ణేన వేలాకుల అశ్వత్థామ వికర్ణ ఘోరమకర దుర్యోధనావర్తని సోత్తీర్ణ ఖలు పాండవై రణనది కైవర్తక కేశవ సా ఉత్తీర్ణ ఖలు పాండవై. పాండవుల చేత ఈ సముద్రం దాటబడింది కదా, ఎవరండి దాటించింది? ఆ మహానుభావుడు ఆ బోటు వేసుకొచ్చి శ్రీకృష్ణుడు వచ్చాడు. ప్రహ్లాద ఖేద పరిహార పరావతార లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. నీ చెయ్యి నాకు ఇవ్వవయ్యా, నిన్ను పట్టుకుని నేను పైకి వస్తాను అంటున్నాడు శంకర్ల వారి లక్ష్మీ నృసింహ స్తోత్రం. కనుక కృత్రిమహోదధౌ పతన కారణం. మనం కిందటి జన్మలో అసలు ఎక్కడ చచ్చిపోయామో ఊహించుకోండి. ఏమన్నా ఆన్సర్ వస్తుందేమో చూడండి, ఊహించుకోండి కాసేపు 5 నిమిషాలు. కిందటి జన్మ లేకుండా ఇప్పుడు ఇక్కడికి రాలా. ఎందుకంటే మీ వాసనలు మీవే, నా వాసనలు నావే, ఎవరి వాసనలు వాళ్ళవే. నీకు ఇక్కడికి రావాలని ఎందుకుంది, నాకు ఇక్కడ ఉండాలని ఎందుకు లేదు? ఎవరి వాసనలు వాళ్ళవే, ఎవరి ఆయుర్దాయం వాళ్ళదే, ఎవరి సుఖదుఖాలు వాళ్ళవే, ఎవరి సంతానాన్ని గురించిన సుఖదుఖాలు వాళ్ళవే. చచ్చినట్టు అనుభవించాలని. ఆ సంతానాన్ని గురించి సుఖం వస్తూ ఉంటుంది, దుఃఖం వస్తూ ఉంటుంది. పెళ్ళైన తర్వాత ఒక రకమైన దుఃఖం, పెళ్లి కాకముందు ఒక దుఃఖం. కూతుళ్ళకేమిటి, కొడుకులకేమిటి, చదువు వచ్చిందో వస్తుందా రాదా అని భయం, వచ్చితే మంచి ఉద్యోగం వచ్చిందో లేదో, వస్తుందో రాదో అని భయం, అసలు చదువు వస్తుందో లేదో అని భయం, మన మాట వింటాడో వినడో అని భయం, ఎవరికి వస్తుందో మన ఇంట్లోకి కోడలుగా, మనకి ఆవిడికి రబ్బ ఎంత వస్తుందో తెలియదుగా, ఏమీ తెలియదంటే. ఎక్కడున్నామంటే మహాసముద్రంలో తేలిపోతున్నాం. ఆ తరంగం వస్తుంది, ఎక్కడ పుట్టిందో తెలియదు, ఎక్కడికి వెళ్తుందో తెలియదు, ఆ సముద్రంలో పుట్టుకొస్తుంది. ఆ తరంగం వస్తుంటే రెండో తరంగం వచ్చింది, దీన్ని చంపేసింది. మహాసముద్రంలో ఉన్నాం అనమాట. అంటే ఏంటి, ఇప్పుడు కర్మలు చేస్తున్నామండి, ఆ కర్మల వల్ల మళ్ళీ కొత్త కర్మలకి వాసనలు వస్తున్నాయండి. ఆ వాసనల వల్ల మనం ఇంక్లినేషన్స్, కాంజెనిటల్ ఐడియాస్, నోషన్స్ అవన్నీ ఉన్నాయి కదా, ఎవరి ఆలోచనలు వాడి. ఎక్కడి నుంచి వచ్చినాయి? కింద జన్మలో చేసినటువంటి కర్మల తాలూకు వాసనలు, ఇన్బార్న్ ఆలోచనలు, యాటిట్యూడ్స్, అవుట్లుక్ ఆన్ లైఫ్, అప్రోచ్ టువర్డ్స్ లైఫ్, డైరెక్షన్ యూ ఫిక్స్ టువర్డ్స్ ది గోల్, యూ ఫిక్స్ ది ఐడియల్, యూ ఫిక్స్ ది ఆస్పిరేషన్. ఎవ్రీథింగ్ ఈజ్ డిఫరెంట్ మ్యాన్ టు మ్యాన్. ఎందుకని అవ్వాలి? ఇద్దరికి ఒకటే గోల్ ఎందుకు ఉండకూడదు? తండ్రికున్న గోల్ కొడుకు ఉండదు, కొడుకున్న గోల్ తండ్రికి ఉండదు. మా మనవాడిని అడిగితే నేను ఐ విల్ బికమ్ బేస్బాల్ ఛాంపియన్ అంటున్నాను. ఏమి చదువుతారా నువ్వు? కాస్త డాక్టర్ చదవరాదు, ఐ ప్రిఫర్ టు బికమ్ బేస్బాల్. నువ్వు తన్నుకునేది గోడ కొట్టుకునేది కాక వాడు అదే బేస్బాల్ అని. ఏంటంటే వాడి వాసన అది. అంటే మాది ఎండ నోరు మూసుకుని కూర్చోవలసిందే, ఎవరి వాసనలు వాడు. ఇప్పుడు ఇక్కడ పుట్టామండి, తర్వాత ఏంటి? తతక్కి ఎప్పుడు పోతాం ఏమన్నా తెలుస్తున్నా? మహాసముద్రం. ఎక్కడ పుడతామో తర్వాత జన్మ ఎక్కడ? కుత ఆయాత తత్వం చింతయ తదిహ భ్రాంత కోమేతాత కామే జనని కశ్యత్వం కహ కుత ఆయాత. అయినా ఎక్కడి నుంచి వచ్చావు అడుగుతున్నాడు. ఎక్కడి నుంచి వచ్చావు? ఆన్సర్ వస్తుందని కాదు, ఆన్సర్ రాదని తెలుసుకోవటానికి. ఎక్కడి నుంచి వచ్చామని మనకి తెలియదు అని తెలుసుకోవటానికి. మహాసముద్రం ఇది. బర్త్లెస్, డెత్లెస్, డికేలెస్, చేంజ్లెస్, సిన్లెస్, షోర్లెస్, హెల్ప్లెస్. సముద్రం అంటే ఏంటి? షోర్లెస్, బిగినింగ్ లెస్, ఎండ్లెస్, షోర్లెస్, హెల్ప్లెస్. నీకు ఎవరు హెల్ప్ చేయగలరు? నాకు మోకాలు నొప్పి వచ్చింది, ఎవరు తీయగలరు దాన్ని? చచ్చినట్టు అనుభవించాలంటే.
ఎవడి బాధ వాడు పడాల్సింది. గుండెల్లో నొప్పి వచ్చింది, చచ్చినట్టు అనుభవించాల్సిందే. నువ్వు నా కొడుకు అనుకున్నవాడు అనుభవించాల్సిందే ఆ బాధ. అంటే ఏం మాట్లాడటానికి వీల్లేదు. కృత్రిమహోదధౌ పతన కారణం. ఈ కర్మలు ఏమిటి, తెలివి తక్కువగా నేనే చేస్తున్నాను అనేటువంటి అహంకార భావంతో చేస్తే ఆ ఫలం అనుభవించడానికి బాధ్యత అవుతారు. ఈ మహాసముద్రంలో పడిపోతాడు. కొన్నాళ్ళు తేలుతాడు, కొన్నాళ్ళు మునిగుంటాడు. ఒక తేలడం అంటే ఏమిటి, ఇటువంటి శరీరంతో కనిపిస్తాడు. కొన్నాళ్ళు ఏమవుతుంది, మునిగిపోతాడు, తెలియదు. మళ్ళీ శరీరం వచ్చే వరకు తెలియదు. ఈ శరీరం, కొత్త శరీరం ఏ ఊళ్ళో వచ్చిందో తెలియదు. ఏమంటే మన శరీరం పోయిన తర్వాత దీంతో ఉన్నవాడు ఎక్కడ పుట్టాడో ఎవరికైనా తెలుస్తుందా? వీడికే తెలియదే, ఇంకెవరికి తెలుస్తుంది? ఎప్పుడు పుడతాడో తెలుసిన, ఎక్కడ పుడతాడో తెలుసిన, ఎవరింటో పుడతాడో తెలుసిన, అది శరీరం పురుష శరీరమా స్త్రీ శరీరమా తెలుసిన. సత్యబాబా గారు అన్నట్ట, ఆయన మొన్న కస్తూరి బాబా ఆయన పోయాడు. కస్తూరి ఆయన ఫస్ట్ డిసైపుల్. ఆ కస్తూరి పోయినప్పుడు అన్నట్ట, తర్వాత జన్మ అతనికి స్త్రీ వస్తుంది జన్మ. నాకు తల్లి అవుతాడు, నేను ఆవిడికి పుడతాను అని అన్నాడు. విషయం నేను విన్నది చెప్తున్నాను, నేనేం వెళ్ళలేదు. భక్తులు చెప్పిన మాట నేను మీకు అందిస్తున్నా. ఇప్పుడు ఎవరికి పురుష శరీరం రావచ్చు, తర్వాత స్త్రీ శరీరం రావచ్చు. ఆ శిఖండి ముందు అసలు పురుషుడు, ఆ అంబ స్త్రీగా పుట్టాడు, తర్వాత నపుంసకుడుగా పుట్టాడు. పురుష శరీరంతో పుట్టాడు, స్త్రీగానే పుట్టాడు. శిఖండి భారతదేశం. ఆవిడ స్త్రీ అని భీష్ముడు తప్ప ఇంకోటికి తెలియదు. ఎందుకంటే శిఖండీచ మహారథుల్లో ఒకటిగా గమనింపబడ్డాడు. కానీ ఆ స్త్రీ అని భీష్ముడికి ఒక్కడికే తెలుసు. కనుక శిఖండిని నేను చూశాను అంటే నేను యుద్ధం చేయను, ఆనవాళ్ళతో యుద్ధం చేయను. కానీ ఇప్పుడు ఏమిటవుతుంది అంటే మన ఫ్యూచర్ ఏమిటో తెలియదు. అంత కృత్రిమహోదధౌ పతన కారణం ఫలమశాశ్వతం. ఫలం ఏదైనా వచ్చిందనుకోండి, ఎన్నాడు సుఖం వచ్చింది, ఎన్నాడు సుఖం. ఏమండి, ఇప్పుడు వారింటో ఇల్లు ప్రవేశించారండి. ప్రవేశించిన రోజున అమ్మాయికి ఎముకాయతో కాస్త బాధపడే పట్టింది. సుఖం ఎంతసేపు ఇంట్లో ప్రవేశిస్తున్నాం కొత్త ఇంట్లోకి, ఆహా ఫస్ట్ క్లాస్ అని అనుకుంటూ ఉండగా మళ్ళీ ఆ సాయంకాలం యాక్సిడెంట్. ఈ సుఖం ఎంతసేపు, ఆ దుఃఖం ఎంతసేపు? సుఖం కాపురం ఉంటుందా పర్మనెంట్ గా? దుఃఖం కాపురం ఉంటుందా పర్మనెంట్ గా? అంతవత్తు ఫలం తేషాం తద్భవతి అల్పమేధసాం దేవాన్ దేవయజో యాంతి మద్భక్తాయాంతి మామపి. భగవద్గీతలో 7వ అధ్యాయంలో 23వ శ్లోకంలో భగవద్గీతలో చెప్తున్నాడు, అంతవత్తు ఫలం తేషాం. మనం చేసినటువంటి కర్మ డ్యూరేషన్ అంతది. పూజ ఎన్నాళ్ళు చేశారండి? 2 గంటలు చేశాం నిన్న వారింట్లో. మరి ఫలం రావాల్సింది 20 సంవత్సరాలు రావాలి అంటే వస్తుందా? దీనివల్ల వచ్చే సుఖం 20 సంవత్సరాలు ఉండాలండి అంటే ఉంటుందా? సత్యం ఉండదు. మరి ఎన్నాళ్ళు ఉంటుంది? మహా అయితే దాని ఫలం 10 రోజులు సుఖం అనుభవిస్తారు. తర్వాత జన్మలో అది కూడా తర్వాత జన్మలో పోనీ లింక్ చేసుకుని అదిగో అవేళ ఆ కృష్ణుడు పూజ చేశాం, ఆ పూలన్నీ అలంకరించాం, ఆ ద్రాక్ష పళ్ళతో నామాలు పెట్టాం. ఇదంతా చచ్చినా జ్ఞాపకం ఉండదు. అక్కడ జ్ఞాపకం ఉంటుందా? ఇన్ని పిండి వంటలు చేయించాను, క్యాండీస్ కూడా నైవేద్యం పెట్టాం. 40 మందికి భోజనం పెట్టాను, ఏమీ గుర్తుండదంటే 10 రోజులు ఏదో సుఖం వస్తుందంటే. దీనికి దానికి లింకు చేసుకునేటువంటి క్వశ్చన్. ఏదో ఎన్నాళ్ళు పుణ్యం చేసుకున్నాను అందుకని ఇది వచ్చింది అని ఇప్పుడు మనకు జ్ఞాపకం ఉందా? మనకి ఈ రోజున చక్కగా డబ్బు వస్తున్నది, $1 lakh వస్తున్నది సంవత్సరానికి అని. నేను ఆ పుణ్యం చేసుకున్నాను కాబట్టి ఇక్కడ నాకు ఇది వచ్చింది అని అంటే అప్పుడు ఆ పుణ్య పనులు తప్ప పాప పనులు చేయం కదా. ఇప్పుడు ఎందుకని? అది జ్ఞాపకం రావటం లేదు కాబట్టే కదా. కావలసినంత అరగెన్స్, దర్పం, దంభం, అహంకారం ఇవన్నీ పెంచుకుని చచ్చిపోతున్నది ఎందుకు? ఇవి
ఇవన్నీ జాగ్రత్తగా వినాలన్నమాట. రమణ మహర్షి అంటున్నాడు, కృతిమహోదన కారణం. నువ్వు కర్మ చేసినా కానీ కర్మ డ్యూరేషన్ ఎంత? ఇట్ హ్యాస్ ఎ బిగినింగ్, ఇట్ హ్యాస్ ఎ ఎండ్. సిమిలర్లీ ఇట్స్ ఫ్రూట్ ఆల్సో, ఇట్ హ్యాస్ ఎ బిగినింగ్, ఇట్ హ్యాస్ ఎ ఎండ్. సుఖం వస్తుందండి, సుఖం వస్తూ ఉంటేనే వెంటనే దుఃఖం వస్తుంది. అక్కడికి ఆ సుఖం యొక్క డ్యూరేషన్ అయిపోయినట్టే, వెంటనే మళ్ళీ దుఃఖం వస్తుంది. దుఃఖం అది అన్నాడు. మళ్ళీ మాత్రా స్పర్శ సుఖం ఉంటే 14వ శ్లోకం 2వ అధ్యాయం. మాత్రా స్పర్శ సుఖం తే శీతోష్ణ సుఖ దుఃఖదా ఆగమాపాయిన అనిత్యా తాంతి తీక్షస్వ భారత. నాయన నిత్యంగా ఉండేవి కావు సుఖ దుఃఖాలు, జయ అపజయాలు శాశ్వతంగా ఉండేవి కావు, లాభ నష్టాలు శాశ్వతంగా ఉండేవి కావు. ఇప్పుడు లోన్స్ అండ్ సేవింగ్స్ అంతా కూడా దుర్మార్గం జరుగుతోంది. ఇప్పుడు 50,000 లైఫ్ సేవింగ్ అంతా దాంట్లో పెట్టాడు, అంతా క్షౌరం అయిపోయింది. ఏడుపులు మొదలు పేపర్లు. ఏమిటైంది అంటే $50,000 పెట్టి ఇప్పుడు దాంట్లో పెట్టేసి ఒక తల్లి పెట్టేప్పటికి ఇప్పుడు ఏమిటైంది, అయిపోయింది అంతా. పెట్టాము అని అప్పటి వరకు ఉన్నది పుష్టి మానవనకు, అలజాతికి తిన్నది పుష్టి. పశువులు గిట తింటేనే కానీ సుఖం లేదుట. మనిషి గిట తినకపోయినా సరే బ్యాంకులో డబ్బు చూసుకుని ఆహా అనుకుంటాడు. బ్యాంకులో బ్యాలెన్స్ ఉంటుంది, ఆ పాస్బుక్ చూస్తూ ఉంటాడు. ఉన్నది పుష్టి మానవునకు ఓ యజనందన ఆలజాతికి తిన్నది పుష్టి. అసలు మహానుభావులు వేరెవర్ యూ డిక్లేర్ ఏ ట్రూత్, టైమ్ ఆనర్డ్ ట్రూత్, చకితులైపోతామన్నమాట. ఆ మంత్రం ఉచ్చరించేటప్పటికీ ఆనందం. ఎందుకని ఇవి సత్యవాక్యాలు. సత్యం చెప్పేటప్పటికీ మనస్సు చకితం అయిపోతుంది. మనిషికి ఎంతసేపు అండి అసుఖం? ఉన్నది పుష్టి. భూకంపం వచ్చిందండి, ఇళ్ళన్నీ ఎగిరిపోయినాయండి. ఏం చేస్తాం? 50,000 మంది ఎగిరిపోయారు, 2,000 మంది ఎగిరిపోయారు మొన్న ఫిలిప్పైన్స్ లో. ఏమిటి చేస్తాం అంటే, ఇల్లు ఏమిటి, ఇల్లు కట్టుకున్నామంటే చాలా ఆనందంగా ఉందనుకున్నాం, ఫస్ట్ క్లాస్ గా ఉందనుకున్నాం, అంతా తిరిగిపోయి ముక్కలు ముక్కలు అయిపోయి వాడు ఎక్కడ పడుకోవాలి. కానీ నీ సుఖానికి డ్యూరేషన్ ఉందా లేదా? ఫలమశాశ్వతం గతి నిరోధకం. దీని మీదే కాన్సన్ట్రేట్ చేస్తున్నావు, నీకు మోక్షం. పూతాత్మ పరమాత్మ ముక్తానాం పరమాగతి. భగవంతుడి దగ్గరికి వెళ్లి సాక్షాత్తు యద్గత్వాన్ని నివర్తంతే తద్ధామ పరమం మమ. ఆ వైకుంఠానికి వెళ్లి శాశ్వతంగా కూర్చుని నిరతిశయమైనటువంటి ఆనంద అనుభూతిని చేకూర్చుకుందామనేటువంటి ప్రయత్నంలో మనం ఉన్నామా? లేదుగా. కనుక ఇప్పుడు నీకు ఏం ఫలం వచ్చినా కానీ అశాశ్వతమే. స్వర్గంలోకి వెళ్ళాం. 9వ అధ్యాయం 21వ శ్లోకం. చేతం భక్త్వా స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే మత్స్యలోకం విశంతి. ఎన్ని పుణ్యాలు చేసినా స్వర్గలోకంలోకి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా శాశ్వతం కాదు, తిరిగి రావాల్సిందే. 9వ అధ్యాయం భగవద్గీత 21వ శ్లోకం. క్షీణే పుణ్యే, పుణ్యం క్షీణమైపోతుంది. మత్స్యలోకం విశంతి ఏవం త్రయీ ధర్మ ప్రపన్న గతాగతం కామ కామాలభంతే. కోరికలతో చేసేటువంటి కర్మల యొక్క ఫలం అశాశ్వతమైందే కదా, కోరిక లేకుండా చేయాలి. యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మబంధన తదర్థం కర్మ కౌంతేయ ముక్త సంగత్ సమాచర. భగవద్గీత శ్లోకం ఇది 3వ అధ్యాయంలో 9వ శ్లోకం. యజ్ఞ దృష్టితో చెయ్యి, పరమేశ్వరుడికి అర్పిస్తూ చెయ్యి, ఆంజనేయుడు చేసినట్టు చెయ్యి కర్మలు. ఆంజనేయుడికి కర్మలు చేసినట్టు చేయమన్నాడు. ఆ కృష్ణుడు అర్జునుడిని యుద్ధం చేస్తూ చెప్తున్నాడు, తస్మాత్ త్వముష్టి ఉత్తిష్ట యశో లభస్వ జిత్వా శత్రున్ భుంక్ష రాజ్యం సమృద్ధం మయైవైతే నేతా పూర్వమేవ నిమిత్త మాత్రం భవతవ్య సాచిం. ఏదో నేను చంపుతున్నానని అనుకుంటున్నావేమో, చాలా పొరపాటుది. అందరూ నా చేత చంపబడుతున్నారు అని గ్రహించుకో. నువ్వు మరి నువ్వెవరు? యు ఆర్ జస్ట్ ఇన్స్ట్రుమెంట్.
అది ఆంజనేయుడు గుర్తించాడన్నమాట. ఆహా, రావణాసురుడు యొక్క కొడుకుల్ని నలుగురిని చంపొచ్చావయ్యాను అని అందరూ చెప్పారు. చాలా గొప్ప పని చేశావు అంటే ఆంజనేయుడు అన్నాడు, నేను చేయటం ఏంటి రామా, నీ అనుగ్రహం, నువ్వు ఈ శరీరంలో నుంచి పనిచేశావు. రామాయణంలో నిమిత్త మాత్రం భవ సవ్యసాచిన్ అంటే ఏమిటనుకోవాలి అంటే, కర్మలు చేస్తున్నప్పుడు ఇది నేను అనేవాడిని ఇన్స్ట్రుమెంట్, ఈ శరీరంలో పరమాత్మ కూర్చుని పనులు చేస్తూ ఉంటాడు. అది విష్ణు సహస్రనామంలో 54వ శ్లోకం. ఉద్భవక్షోభనో దేవ శ్రీ పరమేశ్వర కరణం కారణం కర్త. కరణం అంటే ఇందులో ఉన్న ఇంద్రియాల యొక్క పటుత్వం కూడా నేనే నీకు ఇవ్వాలి. ఆ మనస్సులో ఆ చర్చిలకు ఉన్నటువంటి ధైర్యం, ఆ సెకండ్ వారంలో చర్చిలకు ఉన్నటువంటి స్టెడ్ఫాస్ట్నెస్, ఆ అడ్రాయిట్నెస్, ఆ ధృతి, ఆ ధైర్యం, ఆ కరేజ్ నేను ఇవ్వాలి. డిఫీట్ లో శాంతంగా ఉండటం కష్టం, చర్చిలకు ఉండేది, అందరికీ ఉండదు. నిమిత్త మాత్రం భవ సవ్యసాచిన్ మనం అనుకోవాలట, శరీరంలో నుంచి ఆయనే చేస్తున్నాడు. పలికెడిది భాగవతమట, పలికించడి వాడు రామభద్రుండట. నే పలికిన భవహరమగునట, పలికదా పేరుండుగాద పలుకనేలా. లోపల నుంచి పలుకుతున్నవాడు ఆయన, నేనెవరిని, రామాయణం దాస్తున్నవాడు ఆయన అనే భావంతో కర్మలు చేయాలి. మత్కర్మ కృత్ మత్పరమో మద్భక్త సంగర్జిత నిర్వైర సర్వభూతేషు యస్మామేతి పాండవ. సాక్షాత్తు నువ్వు నారాయణుడు అయిపోతావు, నేనే అయిపోతాను. నువ్వు జాగ్రత్తగా ఈ విధంగా చేయి కర్మ, నా కోసం అని కర్మ చేయి. అంటే వర్క్ ఈజ్ వర్షిప్, అది ప్రిన్సిపల్. ఆ విధంగా సపర్యాప మర్యాద స్తవ భవతు ఎన్నే విలసితం. సౌందర్యలహరిలో శంకరులు వారు రాస్తున్నారు, గతి ప్రాదక్షిణ్యక్రమణమచనాద్యాహుతి విధి ప్రణామ సంవేశ సుఖమచినమాత్మార్పణధియా. ఏది చిన్న పని చేసినా సరే అంత పరమాత్మకి అర్పణ. ఏదు సర్వాణి కర్మాణి మయి సన్యస్య మత్పరాః అనన్యేనైవ యోగే